గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి విడుదల రజని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తిరిగి వైసీపీ పార్టీని గెలిపిస్తాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం స్థానిక 32వ డివిజన్ రాడిపేట ప్రాంతంలో జరిగిన రోడ్ షోలో మంత్రి రజని పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఆమె ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ ఆచారి పాల్గొన్నారు. మనతో మన రజనమ్మ కార్యక్రమంలో భాగంగా బ్రాడీపేట 32వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మేడే శుభాకాంక్షలతో చెప్తూ ప్రజానీకాన్ని ఉత్తేజపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలైతే గడప గడపకు చేర్చారో ఆ పథకాలను వివరిస్తూ మేము రోడ్ షో చేయటం జరిగింది. ఈ రోడ్ షోలో వేలాది మంది జనాభాతో మేము రోడ్ షో చేస్తుంటే ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. రేపు వచ్చేటువంటి 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికల్లో మీకే మేము ఓట్లు వేసి రజనమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ముక్తకంఠంతో ఓటర్స్ అందరూ ఏకమై చెప్పి ఉన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి, బూత్ ఏజెంట్ల దగ్గర నుంచి, గృహసారథుల దగ్గర నుంచి, పార్టీ నాయకత్వం దగ్గర నుంచి అందరూ పాల్గొని ఇవాళ జరిగినటువంటి మనతో మన రజనమ్మ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయటం జరిగింది.